సందేహో ఏకీకృత సుదర్శనం రహస్యయో దర్శయతి భజామి గురుమీశ్వరం. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వ అరిష్ట వినాశాయ సర్వమంత్రక్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. ఓం అస్య శ్రీ గురుగీతమాల మంత్రస్య భగవాన్ శ్రీ సదాశివ ఋషి విరాట్ గాయత్రీ ఛందః శ్రీ గురు పరమాత్మా దేవత హంబీజం సహశక్తి సోహం కీలకం మమ శ్రీ నిజ గురు కృపా ప్రసాద సిద్ధ్యార్థే జపే వినియోగః. ఓం నమో బ్రహ్మ దివ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖశాంతిపమీశ్వరం కృష్ణం చ అర్జునం సంయుక్త ఉద్ధవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజే. అంబికా శివ యోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య త్రివేంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినహం పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. అక్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు. మేలుకొలుపు చెప్తున్నా. తత్వం ఏందని వాడేది లేదు కదా. తత్వం పడతా ఉంది. లేదంటే మేలుకొల్పులు. దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక నన్నుగావుమా. దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక నన్నుగావుమా. ఆవారించిన స్వామి ఆది మధ్యాంతమూలం జీవాదేవుల సర్వభావము దిల్పివేగం. దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక మమ్ముగావుమా. అష్టాక్షరంబులర్థము హృదయంబునందు అష్టాదళముల జూపుము. సృష్టికి పూర్వమందు శ్రేష్టమయ్యున్న స్వామి సృష్టికి పూర్వమందు శ్రేష్టమయ్యున్న స్వామి నిష్ఠాద్వయము తెలిపి కష్టములెల్ల బాపి. దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక నన్నుగావుమా. సత్తు చిత్తుల భేదము అసత్తు చేయు వృత్తుల కాది మూలము. సత్తు చిత్తుల భేదము అసత్తు చేయు వృత్తుల కాది మూలము. సత్తు అసత్తు గుడి చిత్తు విశిష్టమైన
సత్తు అసత్తు గుడి చిత్తు విశిష్టమైన సత్తు గోప్యము తెల్పి చిత్తానందముగాను దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక నన్నుగా ఉమా ఆకారమైన మూలము లోకంబులన్నీ జోకాతో మూటి ధర్మము ఆకారమైన మూలము లోకంబులన్నీ జోకాతో మూటి ధర్మము ఆకార రూపులన్నీ నవికార మందె నుండే ఆకార రూపులన్నీ నవికార మందె నుండి సాకారమయ్యిపోయే సారూప్యముల దిల్పి సాకారమయ్యిపోయే సారూప్యముల దిల్పి దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక నన్నుగా ఉమా పరిపూర్ణ బోధమరుగును నిద్రంబు దిల్పు వర వెంకటేశ్వరులను పరిపూర్ణ బోధమరుగును నిద్రంబు దిల్పు వర వెంకటేశ్వరులను పరిపూర్ణ స్వాములను చుమరువాక నమ్మినాను పరిపూర్ణ స్వాములను చుమరువాక నమ్మినాను పరతత్వ పరమనిష్ట స్థిరముగా దిల్పివేగా పరతత్వ పరమనిష్ట స్థిరముగా దిల్పివేగా దేవాది దేవ బ్రోవుమా దాసుల పాలి దేశిక నన్నుగా ఉమా బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై జై గురు జై గురుదేవ. జై గురన్న. జై. స్వప్న దృష్టాంత వివరణ. కలదోచిన శరీరం ఎలాగో అలాగే అనేటువంటి విచారణ. కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. కలలో దోచినటువంటివన్నీ ఏ విధంగా లేవో మేల్కుంటానే ఏ విధంగా అందులో కనపడినటువంటి వ్యక్తులు, శరీరాలు, వస్తువులు ఏవి కూడా అప్పుడు తెలిసినప్పటికీ కనపడినట్లుగా నిజం అనుకున్నప్పటికీ మేల్కుంటానే ఏమీ లేవు, సర్వము లేవు. ఏదో దాంట్లో కొంత భాగం ఉండేది కూడా లేదు. అట్లే ఈ మూలం లేని వెంటనే కళలో నుంచి తోచినట్టుగానే ఈ గుర్తెరిగే శరీరంగా ఉన్నటువంటిది ఏదీ లేదు. గురువాక్యం చేత మేలు కొనని వారికి నిజం కానీ గురువాక్యం చేత మేలు కొనని వారికి, గురువాక్యం చేత మేలు కొనని వారంటే ఎవరు ఈ విచారణలోకి రాకుండా మామూలు సాధారణంగా ఉంటూ జీవితాన్ని గడుపుతూ కనపడే దృశ్యాన్ని తాము ఆపాదించుకునేటువంటి నామరూపాలతో గడుపుతున్నటువంటి వాళ్ళకి నిజమే, ప్రపంచము నిజమే, అన్నీ కనపడతానేటివి నిజమే. ఆ కళ ఈ కళ రెండింటినీ ఆ కళ వచ్చిందిగా తీసేసుకునేప్పటికీ ఈ కళ జాగ్రత్తలో జరిగే కళ నిజమని నమ్ముతూ ఉంటాడు. అట్లా గురువాక్యం చేత మేలుకోకుండా ఉండేవాడు. గురు సూచన కలిగిన వారికి ఏమీ లేదు. గురు సూచన కలిగిన వారికి అది ఇది రెండు కలే. కళలో, నిద్ర కళలో వచ్చినది కలే, జాగ్రత్త కళలో జరుగుతున్నది కలే. ఆ కళలోటివి ఎలా లేవో ఈ కళలో కూడా ఇవి కూడా మూలం లేని గుర్తెరిగే శరీరం వల్ల కల్పితమైనటువంటివి, తోస్తున్నటువంటివి మాత్రమే. కళలో నరుకులాడితే గాయములు మరునాటికి కనపడవలను కదా. కళలో ఎవరో వచ్చి నరికారప్ప, మరుసటి రోజు గాయాలు ఉన్నాయా? రక్తము అయిండేటివన్నీ ఉన్నాయా? అప్పుడే మేల్కొని చూస్తే ఉన్నాయా? అలాగున కనపడలేదు, ఏమీ కనపడలేదు. ఆ విధంగా ఏమీ కనపడేది లేదు. అయితే కళలో నరుకులాడినప్పుడు వాస్తవంగా నరుకులాడ సమయం ముందు ఎంత బాధ, ఎంత దిగులు కలదో అంత బాధను, అంత దిగులును, అంత వ్యవహారమును కలదు.
మరి కళలో నరుకులాడినప్పుడు వాస్తవంగా నరుకులాడేటప్పుడు ఏ విధంగా కనపడుతున్నాయో బాధలతో సహా, బాధలు, శరీరానికి కలిగే నొప్పులు, దుఃఖము, ఇవన్నీ కళలో వచ్చినాయే లేదా? కళలో కూడా అదే అదే వ్యవస్థ చేస్తున్నప్పుడు బయట నరుకులాడినట్లు కొట్లాడినట్టు ఏ విధంగా అవుతుందో అదే కళలో వచ్చినప్పుడు అప్పుడు కూడా బాధ, దుఃఖము ఇవన్నీ అవుతున్నాయి. కానీ తక్కువ లేదు. ఆ కళలో మామూలు వ్యవహారంలో జరిగేటువంటి దానికంటే తక్కువేమీ లేదు. అన్ని వ్యవహారం జరుగుతుంది. అంతా ఈడ జాగ్రత్తలో ఉన్నప్పుడు తాను అనుభవిస్తూ అయ్యో దెబ్బలు తగిలితే నొప్పుల్ని అనుభవించినట్టే ఆ కళలో వచ్చినప్పుడు కూడా నొప్పుల్ని అనుభవిస్తున్నాడు. అంత సేమ్ బయట ఉండే వ్యవహారం ఎట్లుందో అట్లే ఉంది. ఆ కళలో ఆలోచన చేయుటకు అవకాశం లేదు. ఆ కళలో ఆలోచన చేయుటకు అవకాశం లేదు. నువ్వు ఆలోచించకుండానే నీ ఆలోచన నిర్వహించబడినప్పుడు, సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నీకొచ్చినటువంటి కళలో మళ్ళీ ఆలోచన చేసి నిర్ణయం చేసే స్థితి లేదు. అది అనుభవిస్తూ ఉన్నావు. ఏ కళ వచ్చింటే ఆ కళ. ఆ కళ నువ్వు కోరుకోనులే. ఆ కళ ఇట్లుండాలి అని చెప్పలే. నీది పై చేయో, వానిది పై చేయో, లేకపోతే నేను కొట్టాలను, వాడు కొట్టాలను ఇవన్నీ నువ్వేం అనుకోలే. నువ్వు అనుకోకపోయినప్పటికీ వచ్చినాయి. దాంట్లో ఏ నిర్ణయం చేసేకి లేదు కాబట్టి ఏ కళ వస్తే ఆ కళను అనుభవిస్తూ ఉన్నావు అక్కడ. నువ్వు అనుకోకుండా ఉన్నది, అనుకున్నది ఏ కళ వస్తే అది అనుకోవాల్సిందే. దానికి మూలం ఏమీ లేదు కాబట్టి. దాన్ని అనుభవించవలసిందే. సందేహం లేదు. ఆ కళ తనకు తాను తీర్చుకొనలేదు. ఆ కళ ఏది తనకు తాను ఆ కళను విడనాడడానికి, ఆ కళను తనకు తాను తీర్చుకోవడానికి ఏమీ లేదు. అతడు అనుభవించే కళ ఎవరికి తెలియదు. అతడు అనుభవించే కళ ఎవరికీ తెలియదు. పక్కనోళ్ళకి తెలుస్తుందా? పక్కనోడే కళలో వచ్చి కొడతానాడు అనుకో, పక్కనోడు హాయిగా నిద్రపోతున్నాడు. కళ వచ్చినోడికే ఇవన్నీ. కాబట్టి అనుభవించే కళ ఎవరికీ లేదు. అతను అనుభవించే కళ అతనికే. ఆ కళకు ఎలాగున నివారణ కనపడును? ఆ కళకు నివారణ ఏది లేదు. ఆ కళకు మూలం లేదు. ఆ కళదీరిన పిమ్మట ఏ చింత లేదు. కళదీరిన తర్వాత మేల్కొన్న తర్వాత అంతవరకు కళలో వచ్చిన సూక్ష్మ శరీరంలో కలుగుతున్నటువంటి వ్యధకంతటికీ మామూలుగా ఉండి ఈ దేహంగా ఉండి పడుకున్నప్పటికీ ఆ దేహం కూడా అనేకమైనటువంటి బాహ్యంగా మూలుగులు వినిపిస్తోంది. ఆ కొడుతున్నదో ఇంకోటో బాధను వ్యక్తం చేస్తున్నది. అది పరోక్షంగా జరుగుతున్నప్పటికీ మళ్ళీ ప్రత్యక్ష శరీరంగా మంచంలో పడుకొని ఉండేది దాని యొక్క భావన చేత మూలుగులు కూడా వినిపించింది. కానీ ఆ కళ తీరి మేల్కొని తర్వాత అయ్యో అని చెప్పి అయ్యో ఎన్ని దెబ్బలు తగిలాయి, ఎంతగా కొట్లాడుకున్నాం, ఇదో రక్తం అనుకున్నటువంటిదంతా మెలకువ ఒక్కసారి రాగానే అప్పటి వరకు చింతించిన శరీరానికి ఏమీ లేవు. ఏ గాయాలు లేవు, ఏ చింత లేవు. ఆ కళ దారిని ఆ కళయే పోను. ఆ కళ ఏ దారిలోంచి ఎట్లా మూలం లేకుండా వచ్చిందో అట్లే పోయింది. ఈ మేల్కొన్నవాడు ఏమీ లేదు, ఇదంతా నాకు వచ్చినటువంటి కళ, గాయాలు లేవు, దెబ్బలు లేవు, అంత కళ వచ్చిందని అనుకుంటాడు. తన దారిని తానే పోవును. ఆ కళ తన దారిని తానే పోయింది. భయము కలగదు, భక్తి లేదు. భయము, భక్తి అనేది ఆ కళకు సంబంధించింది ఏంది? మేల్కుంటే లేదు. అలాగుననే గురువాక్యము చేత మేల్కొనినప్పటికీ ఆ విధంగా గురువాక్యం చేత మేలుకొని ఉండేవానికైనా గురువాక్యం చేత మేల్కొన్న వాడికి ఏమిటి? జాగ్రత్త కూడా కలే. జరుగుతున్నటువంటి అన్ని అవస్థల్లోది జరిగినట్టు ఆ మూలం లేకుండా కళ ఏ విధంగా వచ్చిందో మూలం లేకుండా గుర్తెరిగేది వచ్చింది. కాబట్టి గుర్తెరిగేది లేకపోతే జరుగుతున్న వ్యవహారం కూడా లేదు. అట్లా మేలుకొనినప్పటికీ అట్లా గురువాక్యం చేత మేలుకొని ఉన్నప్పటికీ ఇది కూడా కళ, ఇది ఏమీ లేదు, మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాను రహితమైనప్పటికీ ప్రపంచ సుఖ దుఃఖములు మనసుకు దోచును.
ప్రపంచంలో కలిగే సుఖ దుఃఖాలని మనసుకు దోస్తున్నాయి కదా. ప్రపంచంలో జరిగే కార్యాలు, వ్యవహారాలు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నవి, నువ్వు చూస్తున్నవి తోస్తున్నాయి కదా నీ మనసుకు. ఇతర ప్రపంచం నీకెదురుగా నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న సుఖ దుఃఖాలన్నీ కూడా తోస్తున్నాయా లేదా? గురువాక్యం చేత నీవు భావన చెందినప్పటికీ ఈ జాగ్రత్త అనే వ్యవహారంలో జరుగుతున్నటువంటివన్నీ ఆ కళలో జరిగినటువంటి వాటివే. ఇవి కూడాను జీవితంలో రెయిన్బోళ్ళు నేను అనేక అవస్థలుగా భావిస్తున్నటువంటివన్నీ కూడా ఆ అవస్థలే లేనటువంటి స్థితిలో కేవలం తోసబడి ఆ కళలోటివి ఏ విధమైనటువంటి వచ్చాయో అన్నీ అవే ఉన్నాయి ఇవి కూడాను అని నువ్వు గురువాక్యం చేత మేల్కొనినప్పటికీ, నువ్వు మేల్కొనినప్పటికీ నీ పక్కనుండే వాళ్ళు మేల్కోలే. అంతా చుట్టూ ఉన్న వాళ్ళు అన్నీ జరుగుతున్నాయి, వాళ్ళందరికీ నిజమే కదా, అవన్నీ నీకు తోస్తున్నాయి కదా. ఆ ప్రపంచ సుఖదుఖములన్నీ నీ మనసుకు తోస్తున్నాయి, తోచునే ఉండును. వివేకులకు ప్రపంచమే లేనప్పటికీ వివేకులైనటువంటి వారికి, అట్లా గురువాక్యం చేత తాము రైతులైనటువంటి వారికి, తాము ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా తొలగించుకున్నటువంటి వారికి, అంతా కలేనని భావించిన వారికి, కలగంటున్నంతసేపు నిజమనిపించుకొని మేలుకున్న తర్వాత మేలుకున్న వానికి ఏ విధంగా లేదో గురువాక్యం చేత అట్లనే మేలుకున్నప్పటికీ అవివేకులైనప్పటికీ ప్రపంచం ఎప్పటికీ లేనప్పటికీ అజ్ఞాన కాలమునందును బహుమై ఉన్న వాసనలు తలుచుకొని కొంచెం దుఃఖములు సుఖదుఖములు చెందినట్లుండను. అంతకుముందు అజ్ఞాన కాలంలో జరిగాయి కదా, జరిగినప్పుడు దానిని భావించాడు కదా, అప్పుడు కలిగినటువంటి సుఖదుఖాలన్నీ తాను ఆస్వాదించాడు కదా. ఆస్వాదించి ఆ కళలో ఉన్నటివి కలగంటున్నంతసేపు ఎంత నిజమనుకున్నాడో, గురుమేల్కవ చేత తాను రహితం కాకుండా ఉన్నప్పుడు, తాను వీటన్నిటినీ నమ్మి ఇవన్నీ నిజమని భావించినప్పుడు తానే వాటన్నిటినీ తన మనసుతో అనుభవించాడు కదా. ఇవన్నీ ఆ అజ్ఞాన కాలంలో అనుభవించినటువంటి వాసనలు, అనుభవమైనటువంటి వాసనలన్నీ మళ్ళా తలుచుకొని కొంచెం సుఖదుఖములన్నీ మళ్ళీ పూర్వపు కష్టాలో నష్టాలో ఏవో మళ్ళీ అప్పుడప్పుడు ఆ వాసనాపూర్వకమైనటువంటి లోపల దాచుకున్నటువంటి వస్తుంటాయి కదా. ఆ విధంగా తాను కూడా గురువాక్యం చేత మేల్కొన్నప్పటికీ అట్లా సుఖదుఖములు చెందినట్లు ఉంటాడు. భావనలో మాత్రము తాను గురువు చేత రహితులైనటువంటి వాడు. అంతకుముందు కలిగినటువంటి వాసనలు తోచినప్పటికీ ఇక అవన్నీ లేనివే, అవన్నీ కలవే, కలలోనివే అన్నట్టు మళ్ళీ దాని చేత మళ్ళీ అప్పుడు దుఃఖించాడు. అప్పుడు ఏంటంటే అజ్ఞాన దశలో ఉండి అప్పుడు తనలో తనకే వచ్చినటువంటి తాదాత్మ్యములుగా దానితో తాదాత్మ్యం చెంది తనకే వచ్చినటువంటి వాడిగా భావించి దుఃఖించాడు. ఇప్పుడు గురువాక్యం చేత మేల్కొన్నవాడు అవన్నీ సహజ స్థితిలే. ఆ సహజంగా వచ్చేటు ఈ ద్వంద్వములన్నీ కూడా అంతటా జరుగుతున్నవన్నీ కూడా సహజంగా వచ్చేటివేను. దీనికి నేను ప్రత్యేకంగా దుఃఖించనక్కర్లేదు. నాకు అప్పుడెప్పుడో కలిగినాయి, ఆ కలిగినప్పుడు నేను కూడా దుఃఖించిన. ఇప్పుడు ఈ కనబడుతున్న జగత్తుగా ఉన్నవి అప్పుడు వాసనాపూర్వకంగా నాలో దాగినవి అవన్నీ కూడా జగత్ అనేటువంటి కళలో జరుగుతున్నటువంటివే అనే విధంగా దాంతో అవి గుర్తుకొచ్చినప్పటికీ దానితో తాదాత్మ్యం చెందడు. కళలో వచ్చిన వస్తువులు ఎంత నిజమో ఈ దేహం అంతే నిజం. కళలో వచ్చిన వస్తువులన్నీ ఎంత మాత్రం నిజమో బయటకు వచ్చిన తర్వాత కళ మేలుకున్న తర్వాత కళలో కనపడినవన్నీ పోయినాయి, ఒక స్పూన్ ఒకటి మిగిలింది, దాంట్లో గరిట్లు అన్నాలు ఏంటేంటో కూరలు అన్నీ వచ్చిండే, అవేమీ లేవు, ఇది ఒకటే ఏమో ఈడబడినట్టుంది అని కళలోడిది ఒక వస్తువు ఏదైనా ఇలలేకి నువ్వు వచ్చిన తర్వాత, మెలకువలేకి వచ్చిన తర్వాత ఏడాన కనపడుతుందా? మొత్తమే బాయ్. కానీ సర్వ వస్తువులు బాయ కళలోటివన్నీ. అట్లే ఈ దేహంగా కనపడుతున్నటువంటిది కూడా లేనిది. ఇది కూడా ఈ దేహం కూడా అంతే నిజం. ఆ కలగనిండేది ఇదే, దీంట్లో కళ వచ్చింది, ఆ గుర్తెరిగేది కలగనింది, మళ్ళీ వ్యవహరిస్తున్నది గుర్తెరిగేదే. ఆ గుర్తెరిగేది
నిద్రాణమై ఉన్నప్పుడు దేనిని గుర్తును కనలేదు. కళకు దేహమే మూలం కానీ మరొకటి కాదు. ఆ కళకు కూడా ఇది మూలం కానీ దీంట్లో వస్తుంది, మరొకటి కాదు. అంతా కలే కానీ కళకు అన్యం కాదు. అంతా కలే, కళకు అన్యంగా ఏది లేదు. ఆ కళలాగే ఈ కళ ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఇప్పుడు వాస్తవంగా భావిస్తున్నటువంటిది. నువ్వు వాస్తవంగా నిన్న భావించింది ఈరోజు కళలాగా అయిపోయినట్టు నిన్న ఏదేదో భావించావు. రేపు ఇది, ఎల్లుండి ఇది చేయాలని ఏవేవో అనుకున్నవన్నీ కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకుండాను పోవచ్చు. అవన్నీ కూడా కళలో వంటివే. కళలో వచ్చినవి ఏ విధంగా మేలుకుంటే లేవో అలా జాగ్రత్తలో జరుగుతున్నవన్నీ ఫలితం ఇచ్చినప్పటికీ ఇవ్వకపోయినప్పటికీ జాగ్రత్త అవస్థలో నువ్వు నీలో గుర్తెరిగే చైతన్యం కల్పించినటువంటి సుదీర్ఘమైన కళే. కళకు అన్యంగా ఏమీ కాదు. కాబట్టి ఈ విధంగా ఆ కళతో కళ అనే ఉపమానం ఎందుకు చెప్పారంటే ఇక్కడ దృఢమయ్యే జాగ్రత్తలో జరుగుతున్న వాటి పట్ల, ఆ జాగ్రత్తలో జరిగి నీలో విషయాలుగా మిలిగి ఒకప్పుడు నువ్వు అజ్ఞానంలో ఉన్నప్పుడు గురువాక్యం చేత రైతుడు కానప్పుడు ఏమేమి దుఃఖాలు కలిగించుకొని వాటితో మళ్ళీ అవి వాసనలుగా ఉండి మళ్ళీ ఇప్పుడు కూడా గుర్తు రాకుండా పోతాయా? వస్తాయి కదా. వచ్చినప్పటికీ కూడా గురువాక్యం చేత మేల్కొన్న వానికి అన్నీ ఇప్పుడు జరుగుతున్న వాటితో సహా అన్నీ కళకన్యం కాదు, ఇవన్నీ కూడా కలే అనే దీంతో ఉంటాడు. ఈ దేహం శాశ్వతం కాదు. ఈ దేహం మధ్యనే పోయేది, మధ్యనే వచ్చేది. దీనికి ప్రమాణం లేదు. ఇప్పుడు దేహం ఉన్నదని ఎంచరాదు, లేదని ఎంచవలను. ఈ దేహం పోయిన పిమ్మటి ఏమైనా ఉన్నదా? లేదు. తెలియకుంటే చావు పుట్టుకలు కలవు. ఈ దేహము శాశ్వతం కాదు అనేది నీ కళ్ళ ముందరే చూస్తున్నావు. నీ ముందు అనేక దేహాలు పోయినాయి. ఈ దేహం మధ్యనే పోయేది, మధ్యనే పోతోంది. ఎన్నేళ్ళు బతికినప్పటికీ ముగింపు అనేది ఉంది ఖచ్చితంగా. మధ్యనే వచ్చింది, మధ్యనే పోయింది. దీనికి ప్రయోజనం ప్రమాణం ఉందా? ఏదైనా ఏదీ లేదు. ఆడ కూర్చుని సార్ గుర్తుపెట్టుకొని ఇదిగో ఈడ కూర్చున్నామనే ఈ దేహం ఏడుందని చెప్పేది అనుకోవాల్సిందే కానీ ఆ గుర్తెరిగి దాంట్లో గుర్తెరిగింది ఎక్కడ బా? దేహం వచ్చింది, పోయింది. దేహంలో గుర్తెరిగేది దానితో తాదాత్మ్యం చెంది చుట్టూ ఉన్న సకల జగత్తుతో పాటు నీకు అనేకమైనటువంటి భ్రాంతులు కల్పించింది. గురువాక్యం చేత మేలుకొనుంటే అది రహితమవుతుంది. లేదంటే అది చుట్టూ చేసినటువంటి కర్తలు తాను కర్తగా చేసినటువంటి పనులకన్నింటికి కర్మ ఫలితాలు అనుభవించడానికి ఉపాధి ధరించేకి వెళ్ళిపోయింది, పోతుంది. కానీ దేహంగా ఉండేది ఈ దేహాలు నీ ముందరే చూస్తున్నావు, ఇక్కడ మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నాయి. ఇప్పుడు దేహం ఉన్నదని ఎంచరాదు. దేహం ఉంది, ఇప్పుడు ఉందని నువ్వు భావిస్తున్నావు. ఆ ఉన్నది ఉన్న దాంట్లో ఏదైతే ఉందో, ఏది భావిస్తోందో, ఏది నీకు ఈ దేహం ఉందని గుర్తు చేస్తోందో, దాంతో కలిసి తాదాత్మ్యం చెందుతుందో అది లేదనే ఎంచవలను. లేదనే ఎంచవలనంటే గురువాక్యం చేత తెలుసుకోబడి మూలం లేని గుర్తెరిగే శరీరం లేదని, ఎప్పటికీ అప్పటికి ఉండేది ఒకటి ఉందని, అది తప్ప ఇదేమీ లేదు దీంట్లో లేదని ఎంచవలను. ఈ దేహం పోయిన పిమ్మట ఏమైనా ఉన్నదా? దేహం పోయిన పిమ్మట ఏమైనా ఉన్నదా? లేదు. తెలియకుంటే సావు పుట్టుకలు గలవు. ఈ విషయం తెలియకపోతే ఏమవుతుంది? నాకు మరణం ఉన్నది, నాకు మళ్ళా జననం ఉన్నది, మళ్ళీ ఆ జననం నుంచి మళ్ళా మరణం ఉన్నది, పునః జరుగుతున్నటువంటి చక్రంలో జరుగుతూనే ఉంటుంది. అది తెలియకుంటే. తెలిసింటే తెలియబడిన తర్వాత, గురువు చేత తెలియబడిన తర్వాత ఏమైంది? గుర్తెరిగేది అనేది లేదు కాబట్టి ఆ గుర్తెరిగే విత్తనము మళ్ళీ సంకల్పించకుండా ఉంటుంది కాబట్టి నిస్సంకల్పంగా మారిపోయి తనకు కారణమైన మూలమైనటువంటి ఏ మూలం లేకుండా వచ్చి తనలో ఎన్ని కలిగించి ప్రపంచాన్ని అనే మాయను చూపించినటువంటి లేకనే తోచినటువంటి ఆ ఎరుకే లేదు. అదే ఉంది, అదే భ్రాంతిగా, అదే ఇత్తనంగా, అదే
సర్వమును కల్పించిన మాయగా అన్నిటిగా అదే ఉంది. అది పోయిందనుకో, గురువాక్యం చేత అది పోగొట్టుకుంటే ఇంక మళ్ళా కలుగుతుందా? మళ్ళా ఇది చావు పుట్టుకలు కలవు అనేటువంటిది లేదు. చావు అనేది శరీరానికి ఉంది, దాంట్లో ఉన్నటువంటి విత్తనంగా ఉన్నది పోయింది అనుకో గురువాక్యం చేత, ఇంక మళ్ళీ మలిచేది లేదు. పోయిందంటే పనికి రాకుండా మళ్ళీ మొలకెత్తకుండా అయిపోయింది. అట్లా నిన్న రాత్రి విచారణలో వచ్చినట్టు నిద్రపోయినప్పుడు పోయిందనుకో, నిద్రపోయినప్పుడు పోయింటే సంకల్పం లేకుండా నిద్రపోయినప్పుడు పోయిండొచ్చు, కానీ ఆ నిద్రలో సాధ్యత్వ స్థితిలో ఉన్నటువంటి అనుభవాలతో సహా అవన్నీ ఉన్నాయి, మళ్ళీ నిద్ర మేల్కొంటే వచ్చేటివి. కాబట్టి నిద్రలో పోతే సంకల్పం లేదు కాబట్టి అది ఏమీ లేకుండా ఉన్నప్పుడు జన్మకు కారణమైన వస్తువు మళ్ళా రాదు అని అట్లా కాదు. అందులో అప్పుడు సాధ్యత్వ స్థితిలో ఉన్నది, మెలకువ వచ్చింది అనుకో, ఒకవేళ అట్లే ఏదో భౌతిక కారణాల వల్ల ఏదో వచ్చింది, నిద్రలోనే హార్ట్ అటాక్, నిద్రలోనే ఇంకోటో వచ్చింది అనుకోండి, నిద్రలో పోయింది కాబట్టి సంకల్పం లేదు అనుకుంటే నిద్రలో సాధ్యత్వ స్థితిలో ఉంది, ప్రాణం ఉంది, అది కూడా ఉంది. అది నిశ్చిప్తమై మెదడులో నిశ్చిప్తమైనటువంటిది మెలకు వస్తానే సర్వప్రపంచము నీ చిన్నప్పటి నుండి జరిగినవన్నీ గుర్తొస్తున్నాయా లేదా? మెలకువ చెందుతానే నిద్రపోయావు, శరీరం నిద్రపోయింది, తాత్కాలికంగా గుర్తెరుగుతున్నది సుప్త చేతనావస్థలో ఉంది, పూర్తి పోయినలే. కాబట్టి ఎప్పుడు జాగ్రత్తలో గురువాక్యం చేత లేకుండా అయిపోయి నిస్సంకల్పుడుగా అంటే ఇది లేనిది అని గుర్తెరిగి నువ్వు ఉన్నావో రైతుడుగా, అది ముందు చెంది ఉండేవానికైతే నిద్రలో పోని మెలకువలో పోని ఎప్పుడన్నా పోని అది చదవకుండా ఉండేవాడు నిద్రలో పోయాడు, నిద్రలో ఉంది, ఆత్మ సాక్షిత్వ స్థితిలో ఉంది, చైతన్యం తాత్కాలికంగా విరమించబడిన స్థితిలో ఉందంతే, మెలకు వచ్చిన తర్వాత జగత్తున్నట్టే. కాబట్టి ఎవరు నిద్రలో పోయినప్పటికీ ఆ నిద్రలో నిస్సంకల్పంగా ఉన్నప్పటికీ సాక్షి అనేవాడు దాంట్లో ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఆ సాక్షిత్వాన్ని ఎవరైతే జాగ్రత్తలో ఉన్నప్పుడు గురువాక్యం చేత పోగొట్టుకున్నాడో అప్పుడు అటువంటి వాడు నిద్రలో పోయినప్పటికీ జాగ్రత్తలో పోయినప్పటికీ తాను నిర్ణయమై ఉన్నాడు. కాబట్టి ఈ సర్వనిర్ణయములు సర్వము కనపడుతున్నటువంటి సర్వ జగత్తు కూడా లేనిదే, కళలో వంటిదే. ఈ కళ సుదీర్ఘమైనటువంటిది, జరుగుతూ వచ్చినటువంటి కళ లేనిది, మూలం లేని గుర్తెరిగే శరీరంతో సహా జగత్తుగా తోస్తున్నటువంటిదంతా ఎప్పటికీ స్వతసిద్ధమై శాశ్వతంగా ఉన్నటువంటి దాంట్లో స్థానమే లేకుండా ఉన్నది. ఈ కళ ఎవరికైతే తీరి ఉందో, ఈ కళ లేని వారు ఆ ఉన్న దాంట్లో దీనికి స్థానం లేదని దీన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో తాము రహితులమై ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఏ విధంగానైనా ఎప్పుడన్నా పోని, ఈ దేహం పోయిన పేమట ఏమైనా ఉన్నదంటే లేదు, ఏమీ లేదు, తెలియకుంటే ఉన్నాయి సావు పుట్టుకలు. తెలిసిన వానికి ఏ స్థితిలో పోయినా లేవు అంటే మళ్ళీ తెలిసినవాడు మళ్ళీ తన పూర్వము అజ్ఞానంతో తానున్నప్పుడు కలిగినటువంటి అనుభవాల వాసనలను మదిలో పెట్టుకొని గనక మళ్ళీ దాంట్లో రమిస్తున్నాడనుకో, గురువాక్యం తెలిసినప్పటికీ మళ్ళీ పూర్వపు వాసనల విషయంలో తాను పూర్తిగా నిస్సంకల్పుడుగా రైతుడు కాలేదు అని అర్థం. పదే మళ్ళీ ఆ వాసనల యొక్క సుఖదుఖాల యొక్క భావనలు చెందుతుంటే, కాబట్టి ఆ భావనలు అవన్నీ అన్నిటితో సహా కలగాడిచిపెట్టేవాడు మౌన స్థితిలోకి వచ్చింటాడు. మళ్ళీ పదే అందరి ముందర అప్పుడు జరిగినటువంటి వ్యాకులత చెంది ఇట్లా నాకు అట్లా ఇట్లా అనేది చెప్పడు. ఇంకా తనకు తెలుసు కాబట్టి, తను గురువాక్యం చేత నిజంగా మేల్కొన్నవాడైతే తనలో కలిగినటువంటి అజ్ఞాన దశలో కలిగినటువంటి వాసనలను గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాని చేత దుఃఖింపబడి బాధింపబడి వ్యవహరించడు, మౌన ముద్రాస్థితిలోనే ఉంటాడు.
ఎవరైనా అడిగిన వారి శిష్యులకు చెప్పే కోసం తప్ప ఏమి అనవసరమైన వాక్యాలనే మాట్లాడు. కాబట్టి ఇంద్రజాలం ఎటువంటిదో ఈ జగత్తు అటువంటిది. ఇంద్రజాలమునకు ఒకడు కారణుడు ఉన్నాడు. ఇంద్రజాలం ఎటువంటిదో ఈ జగత్తు కూడా అటువంటిదే. అయితే ఇంద్రజాలానికి కారణుడు ఒకడు ఉన్నాడు. ఒకడు కారణంగా ఉన్నాడు. ఎందుకంటే ఇంద్రజాలాన్ని కల్పిస్తున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు దాన్ని నేర్చుకొని ఆ దాని చేత చూస్తున్నటువంటి జనాల్ని భ్రమింపజేస్తున్నాడు. ఆ భ్రమింప చేయడానికి వాడు లేడనుకో, వాడు ఇంద్రజాలం చేసేవాడు లేడనుకో, ఇంద్రజాలంగా కనపడేటువంటివన్నీ నిజానికి లేవు. అట్లే ఈ జగత్తు కారణం ఒక్కడైనా కారణుడు లేడు. జగత్తుగా కనపడుతున్న దానికేమో కారణంగా ఉన్నటువంటి వాడు మరొక్కడెవడో లేడు. నువ్వు పోతే నీలో గుర్తెరుగుతున్నది లేకుండా పోతే ఈ కలుగుతున్నటువంటిది అనే భావన లేదు. ఇవన్నీ కళలో వచ్చినట్టుగా తోచినట్టువే ఈ కళగా కనపడుతున్నటువంటి జగత్తుగా కనపడుతుంది. స్థిరమైన బట్టబయలకు అస్థిరమైన ఈ జగత్తు కలుగున. స్థిరమైన బట్టబయలులో బట్టబయలు స్థిరంగా ఉంటే, సర్వవ్యాప్తమై ఉంటే, మరొక దానికి సందే లేకుండా ఉంటే, ముళ్ళుగుచ్చడానికి కూడా సందు లేకుండా ఉంటే, అందులో అస్థిరమైనటువంటి ఈ జగత్తంతా కలుగున. అస్థిరమైన దానికి అవకాశం ఉందా? స్థిరమైన దాంట్లో కలిగినట్టుగా నీకు తెలియబడకున్నంత కాలము నీకు అది తెలియదు. కాబట్టి ఆ బయలును దర్శింపజేసి, ఆ బయలు అంటే ఇది బయలు యొక్క స్వరూపాన్ని తెలియబడేకి ముందు ఈ బయలులో కలిగినటువంటి ఈ భ్రాంతిని తొలక్కపోతే దాన్ని గుర్తెరగలేవు. అది గుర్తెరిగి ఈ భ్రాంతి పోతేనే అది ఎప్పటికీ ఉన్నది. అది దాన్ని గుర్తెరగడానికి ప్రత్యేకంగా ఇది లేదు, భావన చెందడమే. కాబట్టి అది ఈ సర్వజగత్తు లేనప్పుడు, వస్తువు లేనప్పుడు ఆ వస్తువు ఉన్న ప్రదేశం ఏమిటిగా ఉంది? ఖాళీగా ఉంది. జగత్తు లేనప్పుడు ఈ జగత్తంతా ఉండే ప్రదేశం బయలుగా ఉంది. జగత్తు ఉన్నప్పుడు కూడా బయలుగా, అప్పటికీ బయలుగానే ఉంది. అదేం అవకాశమే లే. తన పరిధిలో, ఇంత పరిధిలో ఇవన్నీ తిరగాలి, ఇవన్నీ ఉండాలని ఆకాశం కదా సూర్య చంద్రాది నక్షత్రాదులన్నిటికీ అవకాశం ఇచ్చి అవన్నీ వాటి పరిధిలో వేలాడుతూ తిరుగుతున్నటువంటి స్థితిని కల్పించినటువంటి స్థితిలో ఏమీ లేదు అది. కాబట్టి ఆ అస్థిరమైనటువంటి ఈ జగత్తుగా ఉన్నది ఒకప్పుడు పుట్టి మళ్ళీ ఒకప్పుడు లయించి మళ్ళీ లేకుండా పోయేది. స్థిరమైనటువంటి బట్టబయలులో కలుగున. కలలో తోచినవన్నీ మళ్ళీ జాగ్రత్తలో ఉంటే ఆ వస్తువులు ఉన్నాయా? అవి లేనట్టుగానే జాగ్రత్త అనేటువంటి కళలో జరుగుతున్నది కూడా గురువాక్యం చేత మేలుకుంటే అట్లా మేలుకున్న వాడికి ప్రత్యేకమైనటువంటి కనపడుతున్నటువంటి జగత్తు, దానికి కారణమైనటువంటిది ఒకటి ఉంది అనేది కూడా లేదు. ఆ మూలం లేనిదే కారణమైనది. అదే సర్వ జగత్తును కల్పించింది. అది పోతే లేదు. ఇది ఈ జగత్తు కలుగుతున్నదనే భావన కూడా లేదు. శరీరానికి మూలం లేకపోతే ఈ దేహం ఎలాగున కలిగినో అనగా, ఇప్పుడు శరీరానికి మూలమే లేకపోతే ఒకవేళ ఈ దేహం ఎలా కలిగినో అనగా, కలదోచిన శరీరం ఎలాగో అలాగే అనగా, ఆ కలదోచిన శరీరం ఎలాగో అలా కలిగింది. ఈ శరీరానికి ఒకవేళ మూలం లేకపోతే ఈ శరీరం ఎట్లా కలిగింది అంటే, కలదోచిన శరీరం కలిగినట్టే కలిగింది అనగా, మరి కలదోచిన శరీరమునికి ఏం మూలము? అదే మూలమని చెప్పబడింది. మరి కలదోచిన శరీరానికన్నా ఉందా మూలము? కలదోచిన శరీరానికి మూలము ఈ శరీరమే, గుర్తెరుగుతున్నటువంటిది. ఆ కలదోచిన శరీరానికి మూలము. అది ఎట్లొచ్చిందో మూలం అంటే, ఇది సంకల్పించకుండానే వచ్చింది. సంకల్పించినవి వచ్చినాయి, ఒకసారి సంకల్పించనివి వచ్చినాయి. నీకెప్పుడు దానిల పట్ల గుర్తే లేని అంశాలు కూడా వచ్చినాయి. దానికేం మూలం లేదు. దానికి కళలో వచ్చినటువంటి అనేక శరీరాలు, సంఘటనలకన్నిటికీ మూలం లేదు. అట్లాగా అది రావడానికి కారణమైన ఇది రావడానికి కూడా ఏ మూలము లేదు. దానికి ఏ విధంగా ఏ మూలము లేకుండా వచ్చిందో దీనికి ఏ మూలం లేకుండా గుర్తిరిగేది వచ్చింది. భౌతిక శరీరం తల్లిదండ్రుల వల్ల వచ్చిండొచ్చు, వారి తల్లిదండ్రుల వల్ల వారు, వారి తల్లిదండ్రుల వల్ల వారు,
వచ్చిండొచ్చు. కానీ మూలంలో మొదట ఏ విధంగా వచ్చినది? భౌతిక శరీరంలే గుర్తెరిగే శరీరమే ఇత్తనం ఉంది కాబట్టి ఆ మూలంలో మొదటి విత్తనం ఎట్లొచ్చా? అది మూలం లేకుండా దానికి మూలం లేదు. కాబట్టి ఆ మూలం లేనిది వచ్చి కళలోకి ఎట్లొచ్చిందో కళలో వచ్చినట్లే ఈ శరీరంలో ఈ భౌతికంగా ఉండే శరీరం తల్లిదండ్రుల వల్ల వచ్చినప్పటికీ దీంట్లో గుర్తెరిగే శరీరం మూలం లేకనే వచ్చింది. అందుకు సిద్ధాంత వాక్యం ఉన్నది. అది ఏదనగా అందుకు చెప్పినటువంటి సిద్ధాంత వాక్యం ఏదుందంటే కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అని చెప్పినటువంటి 15 అక్షరముల పంచదశాక్షరి మంత్రం అంటే ఇదే. ఆ మూడో మంత్రంలో ఏం చెప్పారు? ఆ మంత్రం ఇదే. కలదొచ్చిన శరీరాలన్నీ ఎలాగో అలాగే అటువంటి రూపాలే ఇవన్నీ అని చెప్పారు. కాబట్టి ఆ సిద్ధాంత వాక్యము అంటే అది ఏదనగా కలదొచ్చిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. కలలో వచ్చినటువంటి శరీరాలన్నీ ఏ విధంగానో అలాగే ఈ జాగ్రత్తలు జరుగుతున్న ఈ శరీరాలన్నీ ఏమీ లేదు. శిష్యుడు అడుగుతున్నాడు మళ్ళా, అయితే కలలో వచ్చిన శరీరమునకు మూలం లేదా? కలలో వచ్చిన శరీరానికి మూలం లేదా అంటే గురువు చెప్తున్నాడు, ఈ శరీరం లేకపోతే కళ రానే రాదు. ఈ శరీరం ఉంటేనే, ఈ శరీరంలో గుర్తెరిగేది ఉంటేనే, ఆ గుర్తెరిగేది సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ స్వకల్పితమైనటువంటివన్నీ కల్పితంగా కనబడుతున్నటువంటివి ఏ విధంగా అన్ని చేసిందో ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సూక్ష్మ స్థితిలో ఉండేది గుర్తుపెట్టుకొని మళ్ళీ నీకు కల వచ్చినట్టుగా గుర్తింపజేస్తోంది. జాగ్రత్తలోకి వచ్చిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత. అట్లా దానికి మూలంగా ఉన్నటువంటిది ఈ శరీరంలో కనుక లేకపోతే, ఈ శరీరంలో గుర్తెరిగేది కనుక లేకపోతే కల రానే రాదు. ఈ శరీరంలో గుర్తెరిగేది ఉన్నది కాబట్టే ఆ కల వస్తోంది, వచ్చినట్టు తోస్తోంది. మళ్ళీ మెలకువలోకి గుర్తెరుగుతోంది ఆ కలను. కలదోచిన శరీరం ఎటువలనో అటువలనే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఆ కలలో వచ్చినటువంటి శరీరం ఏ విధంగానో అదే విధంగా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఇదే సిద్ధాంతము, ఇందుకేమీ సందేహం లేదు. అన్ని గ్రంథముల సారం ఇదియేను. ఇదే సిద్ధాంతము, ఇదే అన్ని గ్రంథాల సారం కూడా ఇదే. అన్ని గ్రంథముల సారము అనేక రకాలుగా చెప్పబడినప్పటికీ, వేదాలుగా చెప్పబడినప్పటికీ, శృతులుగా చెప్పబడినప్పటికీ, వాటి సారాంశంగా చెప్పని ఉపనిషత్తులు చెప్పినటువంటి వాక్యాలు కానీ ఏవైనా తీసుకో, వాటి సారాంశం అంతా తీసుకుంటే ఇదే. కలలో వచ్చిన వంటిదే ఈ జాగ్రత్తలో, ఇది లేదు, కనబడే జగత్తు లేదు. దీనంతటికీ కారణమైనది ఒకటి ఉన్నది, ఆ ఉన్నది సత్యము నిత్యమని చెప్పినటువంటి వాళ్ళు అదే ఇత్తనంగా ఉన్నది, దాన్ని రైతుపరచుకోమని చెప్పకుండా దానితో తాదాత్మ్యం చెంది నీవే బ్రహ్మములు అనుకుంటే ఆ నీవే మళ్ళీ పునః వస్తున్నావు కాబట్టి ఆ నీవు కూడా లేవు అని చెప్పినటువంటి ఈ సిద్ధాంతం. ఆ నీవెట్లు లేకుండా పోవాలో ఈ ఉదాహరణ, కళలో ఉదాహరణ చెప్పి కళలో కలిగినవన్నీ ఏ విధంగా జాగ్రత్తలో లేవో ఆ విధంగా లేవు, మూలం లేకనే వచ్చినటువంటి గుర్తెరిగే దానివల్లే ఆ కళ దోచింది. ఆ కళ దోచినట్టే ఈ కళ కూడా తోస్తోంది. నిజానికి లేదు. నిజానికి ఎప్పటికీ స్వతసిద్ధమై ఉన్నది, బయలుగాను పరిపూర్ణంగాను అంతటా ఉన్నది. ఈ ఈ సా ఇదే అన్ని గ్రంథముల యొక్క సారము. అన్ని గ్రంథముల సారంగా భావించాల్సింది ఇదే. ఎటువలనగా బీజనాశనం అయితే కదా వృక్షనాశనం అవుతున్నది. అందుకే శరీర వృక్షమునకు సూక్ష్మ శరీరమే బీజము. కాబట్టి బీజనాశనం అయితే కదా వృక్షనాశనం జరిగేది. వృక్షం ఏర్ల కాన కొట్టేయి మళ్ళీ మొలకెత్తదు అన్నారు. ఆ వృక్షం మళ్ళీ మొలకెత్తకపోవచ్చు కానీ ఆ వృక్షం వల్ల ఉత్పత్తి అయినటువంటి విత్తనాలు ఎక్కడో ఓ చోట ఉండింటాయి కదా, అవి మళ్ళీ కారణమవుతుంది కదా.
అంతటా వ్యాపించి ఉంటే, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉన్నదో ఓ చెట్టు యొక్క వేరు మన ఆశ్రమంలో ఆ మూల బాత్రూముల కాడ ఇది పడింది. అదేది కరివేపాకు చెట్టు. అప్పుడెప్పుడో వేసినారు. ఆ 2 మధ్యలో గోడ లేకుండా ఆడికే పోయి పిక్కచ్చుకుంటున్నారు. ఆడే బాత్రూమ్లు ఉన్నాయి. ఈ పక్కేమో వంట చేసేవాళ్ళు. దాని ఏర్లన్నీ పోయి తలుపులు కడ్డమై మొత్తం భూమిలోంచి వస్తున్నాయని మొత్తం కొట్టేసి కాంక్రీట్ పోసినామాట. మొత్తం కాంక్రీట్ పోసేసిన తర్వాత కూడా దాని చుట్టూ ఆ బాత్రూముల చుట్టూ మొలకలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. పీకేత్తనం వస్తూనే ఉన్నాయి కాంక్రీట్ పోసినా కూడా. కాబట్టి విత్తన రూపంలో ఉన్నటువంటి అంశము ఏమిట్లోనైనా ఎక్కడైనా వేరుగా కొన ఊపిరితో ఉన్నడుదున్నా మళ్ళీ దానికి కారణమవుతున్నది వస్తూనే ఉంటుంది. సమూలంగా పోవాలంటే చెట్టు వేరుతో సహా మళ్ళా విత్తనంతో సహా పోవాలి. ఏదో ఒకటి ఉంటే మళ్ళీ రెండో దాన్ని కల్పిస్తూనే ఉంటాయి. కాబట్టి ఎటువంటి దాన్నైనా శరీర వృక్షం అనే దానికి సూక్ష్మ శరీరమే బీజం కాబట్టి వృక్షనాశనం చేయాలంటే వృక్షము బీజము 2 ఆ బీజమును నశింపజేయాలి మళ్ళీ రాకుండా. బీజనాశనమునికి యత్నం చేయవలను కదా, బీజనాశనానికి కదా యత్నం చేయాల్సింది. ఆ యత్నముకి యోగ సాధనములు ముఖ్యములు కావు. ఆ యత్నం చేయాలంటే దాని యొక్క బీజం నశింపజేయాలంటే యోగ సాధనాలన్నీ ముఖ్యములు కావు. ఎందుకు చేత? దేంతో చేస్తున్నావు? శరీరంతో అనేకమైనటువంటి ఆసనాలు వేస్తున్నావు, కూర్చుంటున్నావు, బేసిపట్లు వేసుకొని. మనసు ఎక్కడైతే మనసుందో అది దేని యందు రమిస్తోందో అది సంకల్పిస్తోంది, అది ఊహిస్తోంది, అది నిర్ణయిస్తోంది, అది సర్వమును కలగజేస్తోంది, సర్వభావనలను. కాబట్టి ఆ కలగజేస్తున్నటువంటి దాన్ని నశింపజేసుకునే వరకు ఈ సాధనలను ఎన్ని రకాలుగా ఏ విధమైనటువంటివి చేసినప్పటికీ, కుంభకం పట్టినప్పటికీ, సమాధి స్థితిలో ఉన్నప్పటికీ, భావాతీత ధ్యానాలు చేసినప్పటికీ, శ్వాస మీద దృష్టిలు పెట్టినప్పటికీ, ఏమిటి మీదన్నా పెట్టని, ఈ పెడుతున్న దానికి అంతటికీ కారణమైనది, ఈ పెట్టడానికి సంకల్పిస్తున్నది, ఇవన్నీ చేయాలని నిర్ణయిస్తున్నది, అన్నిటికీ కారణమైనది ఉన్నదే. ఆ కారణమైనటువంటి బీజమును పోగొట్టుకోకుండా ఇవన్నీ పనిచేయవు. కాబట్టి దేహంతో చేసేటువంటివన్నీ లేదా మనసుతో కూడా ఏవో తాత్కాలికంగా చేస్తున్నటువంటివన్నీ మనసు తిరీకరింపజేసుకోవడానికి పనికొస్తాయి తప్ప మనసును నాశనం చేసుకోవడానికి గుర్తెరిగే దాన్ని నాశనం చేసుకోవడానికి సాధనలు కావు, పనికిరావు. యోగ సాధనములు రోగాస్పదములు. యోగంతో చేసేటువంటి రోగాలు వచ్చేటివి కొన్ని, రోగాలను పోగొట్టేటివి కొన్ని. అన్ని శరీరం వల్లే, శరీరానికి సంబంధించినవే అవుతున్నాయి. ఇక ఎటువలే నాశనం అనగా ఎటువల్లే ఏ విధంగా నాశనం, మరి ఏ విధంగా నాశనం చెందాలి? అది పోయేటట్టు చేయాలి. మూలం లేని గుర్తెరిగేది దృఢమే ముఖ్య కారణం. దృఢమై ఉండడమే ముఖ్య కారణం. ఎవరికి దృఢమై ఉన్నదో వారికి చెల్లించడానికి కారణమైన దాన్ని ఏ స్థితిలో చెల్లించినా మళ్ళీ తాను అంతకుముందు పొందినటువంటి అనుభవాలు, గుర్తులు కానీ ఏమే కానీ మళ్ళీ చుట్టూ జరుగుతున్న ప్రపంచం యొక్క తాను అశరీరుడుగా మారినప్పటికీ, తనకు అది గురువాక్యం చేత మేలుకొని తానున్నప్పటికీ, తన చుట్టూ ఉన్నదంతా కూడా ఈ దేహం అనేది ఉన్నంత వరకు చూస్తూ ఉంటాడు, కంటూ ఉంటాడు. కాబట్టి కంటున్నదంతా కలగా భావించి, కంటున్నది లేనిదని భావించేటువంటి దృఢస్థితి వచ్చి, ఆ విధంగా భావించక దృఢం కానంత కాలము మళ్ళీ కాసేపు అది చెప్పి, కాసేపు అది మాట్లాడి వ్యావహారిక స్థితిలోకి వచ్చిన తర్వాత వ్యవహారంలో మళ్ళీ ఇవన్నీ నిజమనుకునే స్థితిలోకి రాకుండా ఉన్నటువంటి స్థితిలో దృఢం కావాలి. వ్యవహారం వచ్చినప్పటికీ వ్యవహారం లేనిదిగాను, వ్యవహారం చేస్తున్నదంతా కలగాను, తనకు తోస్తున్నదంతా కలగాను ఉన్నట్టు కావాలి, దృఢం కావాలండి. ఆ విధమైన దృఢం ఎక్కడ కావాలి? గురువాక్యం చేత తనకు మూలం లేనిదని, అది కళలో దోచిన వంటిదే ఇది కూడానని, ఈ శరీరానికి మూలం ఏమీ లేదనేటువంటి మంత్రంతో
ఇది లేకపోతే దీనికి ఎక్కడా స్థానం లేదని, ఎప్పటికీ ఉన్నటువంటిది ఒకటి ఉన్నదని, దాంట్లో దీనికి కానీ ఇది కల్పించినటువంటి జగత్తుకు కానీ స్థానం లేదని, అది ఎప్పటికీ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణంలో దీనికి స్థానం లేదని దృఢమయ్యి, మళ్ళీ తానున్నప్పటికీ తన శరీరం ఉన్నప్పటికీ దానికి కలుగుతున్నటువంటి భావనల స్పందనలన్నింటినీ కూడా కలగా భావించి తాను ఏ నిర్ణయము చేయనటువంటి నిర్ణయాలు లేనటువంటి, సంకల్పాలు లేనటువంటి నిస్సంకల్ప స్థితిలో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఎవరైతే దృఢమై ఉన్నారో ఆ దృఢమునకు గురువాక్యమే ముఖ్యం. ఆ దృఢం కావడానికి ఆ దృఢమే ముఖ్య కారణమైతే ఇంకా ఈ బీజనాశనం అయినట్టే. ఆ దృఢమునకు గురువాక్యమే ముఖ్యం. అది ఎలాగనగా కలదోచిన శరీరం ఎలాగుననో అలాగుననే ఈ శరీరముకు మూలం లేదనియు, ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదనియు, కలదోచిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, మూలం లేని గుర్తెరిగే శరీరం వచ్చి ఆ గుర్తెరుగుతున్న దాంతో సంకల్పించి సర్వమునకు బీజంగా ఉంది. అది దానివల్లనే ఏకం అనేకం భవతి అనేటువంటి అనేకాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఇది పోతే అది లేవు మిగిలినవన్నీ అనేది తెలుసుకొని, కలదోచిన శరీరం ఎలాగునో అయితే నిజంగా కలలోంచి మేల్కుంటానే లేదో, ఈ వాస్తవంగా జరుగుతున్నాయి అని చెప్పబడుతున్నటువంటి శరీరానికి కూడా మూలం లేదని, జాగ్రత్తలో జరిగే దాంతో సహా సర్వమునకు మూలమైనదిలే పోగొట్టుకుంటే, ఆ ఉత్తబట్ట బయలు ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నది. దాంట్లో మరొకటి ఏమీ లేదు. మరొకటి పుట్టడానికి కానీ కారణం కాదు. మరొకటి వచ్చినట్టుగా అది రాదు, అనేక సార్లు పోదు. దాంట్లో ఇంకో దాన్ని రానివ్వదు, అవకాశం ఇయ్యదు, సంకల్పించదు. ఏమీ చేయకుండా ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నదే ఉన్నది. ఈ వచ్చినవన్నీ మధ్యలో వచ్చినాయి, మధ్యలో ఇవి పోతున్నాయి. దీన్ని గురువాక్యం చేత దృఢపరుచుకొని, మూలను కలలో వచ్చినదన్నీ ఏ విధంగా కలలో వచ్చినవి కళలోంచి మేలుకుంటానే లేవో, అట్లాగే ఈ మూలం లేని గుర్తిరిగే శరీరంగా వచ్చి జాగ్రత్తలో వ్యవహారం చేస్తున్నట్టుగా చూస్తున్నటువంటి ఈ కళంతా కూడా నిజానికి లేనిదే అని భావిస్తే, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటి బీజం గురువాక్యం చేత నశింపితే ఎప్పటికీ ఎలాగో ఉన్నది ఉన్నట్లే ఉన్నది. ఇంకా అప్పుడే ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని అది ఎలాగ నమ్మావో, కలదోచిన శరీరం ఎలాగ లేదని నమ్మావో, అలాగా ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని బాగా నమ్మవలను. నమ్మి ఆ నమ్మకము అనేది ఎట్లా ఉండాలి? అవి వింటున్న విచారణ జరుగుతున్నంతసేపు కాదు, సర్వవేళ నిరంతరము నిద్రపోయే వరకు, నీవు చచ్చే వరకు, నిద్ర వచ్చే వరకు అని అన్నారే భాగవత్ కృష్ణదేశకేంద్రులు. అట్లా ఆ విధంగా నువ్వు ఉండాలి ఎప్పటికీ. ఆ విధమైనటువంటి నమ్మకమే దృఢం. పాము కోసం విడిచినట్టుగా ఈ శరీరమునకు మరణం అనేది ఒక అవస్థ, నిద్ర వంటిది, మూర్ఛ వంటిది. పాము కదా శరీరానికి ఉన్నటువంటి ఆ కువసము, అది గట్టిపడిన తర్వాత తన దానికి ఒకటి ఖర్చుకొని ఉంటే, ఏదైనా ఖర్చుకొని ఉంటే, శరీరానికి ఖర్చుకొని ఉంటే ఏ విధంగా ఉంటుందో దాన్ని తొలగించుకునే వరకు ఆ పొర వంటిది. ఈ శరీరానికి మరణం అనేది కూడా అటువంటిదే. మామూలుగా ఉన్నటువంటిది వట్టి దేహంగా మిగిలిపోయినటువంటిది ఈడ ఉంది. ఆ పూసం ఉన్నట్టు ఏం చేస్తుంది? ఆ పూసం ఎక్కడ ఏమి గాలి ఎటు తోలితే అటు పడిపోయి ప్రకృతిలో కలిసిపోయి నశిస్తుంది. మళ్ళీ దాని రూపురేఖలు కూడా ఉండవు. అట్లాగే శరీరం కూడా ఈ శరీరం ఉంది, కానీ దీంట్లో గుర్తెరిగేటువంటిది ఒకటి ఉంది కదా, అదేం చేస్తోంది? అది మళ్ళా బీజం అవుతున్నదే అది. కాబట్టి ఈ శరీరము కోసం విడిచినట్టుగా ఈ శరీరానికి మరణం అన్నది ఒక అవస్థ, నిద్ర వంటిది, మూర్ఛ వంటిది. నిద్రలోనూ మూర్ఛలోనూ దేహం భిన్నం కాలేదు కదా, ఆ దేహం అనేది భిన్నం కాలేదు. దేహంలో గుర్తెరిగేది
భిన్నంగాలే. దేహానికి ఉన్న ఆవరణగా ఉన్నటువంటిది పోయి ఇంకొక ఆవరణలోకి ప్రవేశిస్తుంది అది. కాబట్టి దానివల్ల ఇది పోతుంది. ఈ శరీరానికి ఇంకోటి అవుతుంది ఏమీ లేదు అది. కాలేదు. కాకపోతే మరణము దీనికి సమాధానం ఎలాగు? అట్లా కాలేదు గానీ, కాకపోతే మరణం అనేది దీనికి సమాధానం ఎలాగు? మరణంలో మరలా మనము దేహాన్ని మళ్ళా చూడం గదా! మరణం జరిగినప్పుడు ఎట్లా అంటే మరణం అయిపోయినప్పుడు అయిపోయింది గదా! ఇంక మళ్ళీ అది లేవదు గదా! పాము పూస విడిచిన తర్వాత మళ్ళీ పోతోంది. మళ్ళా నెలకో, నెలన్నరకో తయారైతుంది మళ్ళా కూసం. మళ్ళా 2 నెలలకో, 3 నెలలకో ఆ పొరలాగా తయారైన తర్వాత మళ్ళీ ఇడ్చుకుంటుంది దాన్ని. కానీ శరీరం ఇక్కడ మరణించిన తర్వాత మళ్ళా ఎక్కడ లేస్తుంది? దేహాన్ని మళ్ళా మనం చూడం గదా! మరణానికి మళ్ళా మూర్ఛకు సమానమని ఎలాగ చెప్పను? మరణానికి మళ్ళా మూర్ఛకు కూడా సమానమని మూర్ఛపోయిన వాడు మూర్ఛలోంచి మేలుకుంటే మూర్ఛ జరిగిన కాసేపు జగత్తు లేదు. గుర్తెరిగేది లేదు. గాఢ నిద్రావస్థలో నిద్రపోయిన కాసేపు గుర్తెరిగేది ఎట్లా లేదో అట్లా. కోమాలోకి పోయినప్పుడు కోమాలో ఉన్నప్పుడు ఏ విధంగా లేదో అట్లా. లేదు గానీ మళ్ళా గుర్తెరిగితే మళ్ళా మెలకువ వచ్చి గుర్తెరిగితే ఉంది గదా! కానీ మరణమునికి ఎట్లా చెబుతావు? మరణమునికి చెందినది మళ్ళా లేవదు గదా! ఎలాగ చెప్పనంటే అనగా నిద్ర వంటిది మూర్ఛ వంటిదే కానీ సమానం కాదని అర్థం. నిద్ర వంటిదే మూర్ఛ వంటిదే గానీ ఇది గూడా సమానం కాదని అర్థం. దాంతో సమానం కాదు. ఇది గూడా మేల్కొంటోంది గానీ దీంట్లో గుర్తెరిగేది పోయి ఎక్కడో ఉపాధిలో మేల్కొంటోంది అక్కడ. కొత్త ఉపాధిలో. ఈ కళను ఇక్కడ విడిచిపెట్టి ఆ కళలోంచి మేల్కుంటోంది. మరణం చెందినవాడు అక్కడ. కొత్త ఉపాధిలో. అనగా కళ అనగా తన మట్టుకే కల గాని ఇతరులకు కల కాదు గదా! ఆ కళ అంటే కళ తన మట్టుకే గాని ఇతరులకు కాదు గదా! తానే తప్ప ఎవరూ లేరు. తనకే ఈ జగత్తు వస్తున్నది. తనకే దోస్తున్నది. తనకే కళ. తన కళ ఇతరులకు రాదు గదా! తనకు కళ వచ్చినట్టు కూడా ఇతరులకు తెలియదు గదా! ఇతరులకు ఆ కళ రాకపోతే తనకు కళ వచ్చినట్టు ఎట్ట తెలుస్తుంది? వచ్చినదే కళ తనకు. తనకే తోస్తోంది. తనకు అన్యంగా ఉన్నది కూడా తనకే తోస్తోంది. తనకు అన్యంగా ఉన్నదే వచ్చి మళ్ళా కళలో ఏమేమో చేసినట్టుగా కూడా తనకే తోస్తున్నది. వేరే వాళ్ళకి కాదు. తన మట్టుకే కదా ఆ కళ. ఇతరులకు కళ అనేది కళ కాదు కదా ఆ కళ. నీకొచ్చిన కళ ఇతరులకు కళ కాదు. తానే తప్ప ఎవరూ లేరు. తనకే ఈ జగత్తు తోచున్నది. జాగ్రత్త అంతయు దట్టమైనటువంటి కళ. ఆ కళ ఏమో కొన్ని నిమిషాల పాటు రాత్రిలో లేదంటే ఒక అరగంట, ఒక గంట పాటు వచ్చి జరిగిందంతా మేల్కుంటానే ఏమీ లేదని తెలియబడుతున్నటువంటి ఆ కళ. ఈ జాగ్రత్తావస్థలో జరుగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి మనం పుట్టినప్పటి నుంచి, వ్యవహరిస్తున్నప్పటి నుంచి, బాల్యంలో నుంచి అనేకమైనటువంటి దశలు, మళ్ళీ దాంట్లో అనేకమైనటువంటి ఈ 4 అవస్థలు. ఈ 3 అవస్థల్లో ఉన్నదాన్ని గుర్తించేది కూడా అవస్థగా చెప్పారు కాబట్టి ఆ 4 అవస్థలు. ఇయన్నీ ఏ విధమైనటువంటి కళ? దట్టమైనటువంటి కళ. దట్టమైనటువంటిది. తొందరగా పోయేటువంటి ఆకలమైనట్టు పోయేది కాదు. ఈ దట్టమైన కళ పోవాలి అంటే ఈ దట్టమైన కళని ఏ కళలో ఏ జాగ్రత్తలో ఈ దట్టమైన కళను కంటున్నావో ఆ జాగ్రత్తలో విచారించాలి. ఇది జరుగుతున్న దట్టమైన కళను. జాగ్రత్తలో జరిగే దట్టమైన కళను గురువు చేత విచారించి, గురువాక్యం చేత, చెప్పబడిన గ్రంథముల చేత, శాస్త్రముల చేత తెలియబడిన విషయాలను విచారిస్తే నీకు కలిగే సందేహాలను నివృత్తి అయిపోతే ఈ దట్టమైన కళ వీడియోకి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఈ వేదాంత చర్చ, తాత్విక చర్చ ద్వారా మాత్రమే అవుతుంది తప్ప ఈ దట్టమైన కళ వీడేకి. దీనికి ఏ సాధనాలుగా పనిచేసేటువంటివి వీడవు. దాంతో వీడవు. కాబట్టి స్వప్నం సామాన్యమైనటువంటి కళ. స్వప్నం అనేది మామూలుగా కలిగేటువంటి కళ. రోజువారీ ఏవో నువ్వు తలచినవో, తలచనివో, ఎప్పుడు ఊహించనివో ఏ విధంగా కాసేపు వచ్చి వ్యవహరించినంతసేపు నిజమనిపించి
గుర్తు కలిగిన తర్వాత, మెలకువ కలిగిన తర్వాత లేనిదేని తలుచుకొని ఏ విధంగా అవుతుందో సామాన్యమైనటువంటి స్వప్న కళ, అట్లాగే ఈ దట్టమైన కళ విచారించినటువంటి దానితో ఏ భ్రాంతులైతే పోయాయో ఒక్కటొక్కటిగా అన్నీ పోయిన తర్వాత ఉన్నది ఒక్కటేనని తెలుసుకుంటావో, ఈ అన్నిటినీ కల్పించినది ఒక్కటి మాత్రమే, ఈ అనేకమైనటువంటి భ్రాంతులను కూడా కల్పించుకున్నదని, ఆ కల్పిస్తున్న దానిని పోగొట్టుకుంటే ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నదనేది తెలియబడేటువంటి జాగ్రత్త మెలకువలోనే మెలకువ అనేది ఏదైతే చెప్పారో అది కలుగుతుంది గురువాక్యం చేత. కాబట్టి ఇది స్వప్నంలో వచ్చే సామాన్యమైన కళ, అదేమో దట్టంగా ఉన్నటువంటి జీవితం పుట్టినప్పటి నుంచి వస్తూ ఇప్పుడు కొనసాగుతూ జీవితం అంతా ఉండేటువంటి కళ. రెండే దృష్టాంతములు. ఏదేది అనగా కళ ఒకటి, నిద్ర ఒకటి. ఒకటి కళ, ఒకటి నిద్ర. నిద్ర సత్యము, కళ సత్యము. నిద్రలో కల్పితములు ఏమీ లేవు, గుర్తెరిగేది లేదు కాబట్టి ఆ నిద్ర సత్యంగా ఉన్నది. కళగా నిండేటువంటిదేమో లేనివన్నీ కల్పించుకుంది కాబట్టి నిజానికి లేనే లేదు కాబట్టి కళలో వచ్చిన అంశం కానీ కళ అసత్యం, కళ అసత్యం. సర్వము కళ వంటిదే కానీ నిక్కము కాదు. ఈ సర్వంగా భావిస్తున్నదంతా కళ వంటిదే కానీ సర్వము కళ నిజము కాదు. ఈ జాగ్రత్త అనే కళ తొలగిపోయే వరకు జరిగిండేటువంటి వ్యవహారం అంతా నువ్వు ఉండడము, నువ్వు పుట్టడము, నువ్వు మళ్ళీ గురువు దగ్గరికి పోవడం, విచారించడం, భ్రాంతులు తొలగడం, ఇది దృఢపడడం, ఈ విచారణ జరిగినది కూడా సర్వము. ఇంకా ఇదంతా లేకపోయినప్పటికీ, లేకపోయినప్పుడు ఏమవుతుంది? ఇంక నువ్వు లేవు కాబట్టి నీకు తోచేది, కల్పించేది, కలిగలిగేది నేనున్నాననేది, నాకు ఇది పోయింది దృఢము, అది దృఢమైంది, ఇది పోయింది అనేది కూడా తెలుసు నీకు. ఆ రకమైనటువంటి స్థితిలో నువ్వు ఉండిపోవాలి. ఇంకా గుర్తెరిగిన తర్వాత, తెలిసిన తర్వాత సర్వము కళ వంటిదే కానీ నిక్కం కాదు. సర్వార్థములు మనస్సంభవములని భాగవతమందు గలదు. ఈ సర్వార్థములు అన్నీ కూడా ఈ జరుగుతున్నటువంటి తెలియబడుతున్నటువంటి సర్వము కూడా, సర్వార్థములని తెలియబడుతున్న సర్వము మనస్సంభవములని భాగవతమునందు కలదు. ఇవన్నీ మనసులో సంభవించినటువంటివే అని భాగవతంలో కలదు. కాబట్టి ఆ మనస్సు చేత సంభవిస్తున్నటువంటివే ఇవి. జాగ్రత్తలో జరుగుతున్నవైనా, కళలో జరుగుతున్నవైనా, ఎట్లలో మూలం లేకుండా వచ్చి కల్పించుకున్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటివే. కాబట్టి రహితమైనటువంటి దాంట్లో ఏ మనసుకు కారణమైనదో, మనసుకు ఏదైతే ప్రేరణ కలిగిస్తోందో, అంతఃకరణం అంతా జరిగేటట్టు ప్రేరణ కలిగిస్తోందో, ఆ అంతఃకరణం ఈ బాహ్యంగా ఉన్నటువంటి ఇంద్రియాల చేత చేయించి మళ్ళీ అనుభవాన్ని పొందుతుందో, వీటన్నిటికీ ప్రకాశమిస్తున్నటువంటి ఆత్మగా ఏదైతే ఉన్నదో అదే గుర్తెరుగుతున్న శరీరంగా, ఆ గుర్తెరుగుతున్న తెలివిగా, గుర్తెరుగుతున్న ఎరుకగా, దాన్ని తొలగించుకోవడమే అది కళగా ఉన్నది. కళలో జరుగుతున్నటువంటివే జాగ్రత్తలు కూడా జరుగుతున్నాయనేది దృఢమైన తర్వాత ఇవన్నీ లేనివి, ఆ లేనిది దేని చేత కలిగిందో దాన్ని పోగొట్టుకోవడమే. ఇంకా ఇది నిజము అని చెప్పి ఈ పేరాకాటికి సమయం సరిపోతుంది. ఈ మిగిలినది కూడా ఇంకా 4 పేజీలు ఉంది. 2 రోజుల పైన, 2-3 రోజులు ఇదే పడుతుంది. స్వప్నంలో వచ్చిందే 2-3 రోజులు పడుతుంది ఇంకా విచారణ చేసేకి. మంగళం చెప్పండి. వెంకటదాసు మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విషయాన్ని తిరిగి మళ్ళా రికార్డింగ్ లో పెడతారు కదా, అది గుర్తు పెట్టుకొని డేటు మరీ వినల్ల అందరూ. స్వప్న దృష్టాంతాన్ని. జై గురు. జై గురు స్వామి.